ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా 6th క్లాస్ లెసన్ 12 అయిన సమానత్వం వైపు లెసన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ వైస్ బిట్స్ చూద్దాం. సోషల్ లెసన్ మొత్తం చదవాలంటే కొంతమందికి కష్టంగా ఉంటుంది కదా! అందుకే ఈ వీడియో అలాంటి వారికి యూస్‌ఫుల్‌గా ఉంటుందని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో టెట్ 2026 అండ్ డిఎస్సి 2026 ప్రిపేర్ అయ్యే వారికి యూస్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ బిట్ వచ్చేసి పశ్చిమ వైద్య శాస్త్రాన్ని వెస్ట్రన్ మెడిసిన్ అభ్యసించిన మొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఎవరు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఆనందీబాయ్ జోషి, బి కాదంబని గంగూలీ, సి ముత్తులక్ష్మి రెడ్డి, డి అషీమా చటర్జీ. ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ ఏ ఆనందీబాయ్ జోషి. లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆనందీబాయ్ జోషి పశ్చిమ వైద్య శాస్త్రాన్ని వెస్ట్రన్ మెడిసిన్ అభ్యసించిన మొదటి భారతీయ మహిళా వైద్యురాలు. సెకండ్ బిట్ ఏంటో చూద్దాం. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించి దక్షిణాఫ్రికా గాంధీగా విస్తృతంగా పిలువబడే నాయకుడు ఎవరు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ డెస్మండ్ టూటు, బి నెల్సన్ మండేలా, సి థాబో ఎంబకి, డి ఆలివర్ టాంబో. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి నెల్సన్ మండేలా. లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించి దక్షిణాఫ్రికా గాంధీగా విస్తృతంగా పిలువబడిన నాయకుడు నెల్సన్ మండేలా. థర్డ్ బిట్ ఏంటో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ భారత భూభాగంలో చట్టం ముందు అందరూ సమానమే ఈక్వాలిటీ బిఫోర్ లా మరియు చట్టాల సమాన రక్షణ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ కల్పిస్తుంది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అధికరణ 14 ఆర్టికల్ 14, బి అధికరణ 15 ఆర్టికల్ 15, సి అధికరణ 19 ఆర్టికల్ 19, డి అధికరణ 21 ఆర్టికల్ 20. ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అధికరణ 14 ఆర్టికల్ 14. లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని అధికరణ 14 ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే భారత భూభాగంలో చట్టం ముందు అందరూ సమానమే ఈక్వాలిటీ బిఫోర్ లా మరియు చట్టాల సమాన రక్షణ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ ని కల్పిస్తుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫోర్త్ బిట్ ఏంటో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కేవలం మతం, జాతి, కులం, పుట్టిన ప్రదేశం లేదా వాటిలో దేని ఆధారంగానైనా పౌరుల పట్ల వివక్ష చూపకూడదని పేర్కొంటుంది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అధికరణ 14 ఆర్టికల్ 14, బి అధికరణ 15 ఆర్టికల్ 15, సి అధికరణ 16 ఆర్టికల్ 16, డి అధికరణ 17 ఆర్టికల్ 17. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అధికరణ 15 ఆర్టికల్ 15. లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని అధికరణ 15 ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అంటే కేవలం మతం, జాతి, కులం, పుట్టిన ప్రదేశం లేదా వాటిలో దేని ఆధారంగానైనా పౌరుల పట్ల వివక్ష చూపకూడదు అని పేర్కొంటుంది. ఫిఫ్త్ బిట్ ఏంటో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పౌరులందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అధికరణ 15 ఆర్టికల్ 15, బి అధికరణ 16 ఆర్టికల్ 16, సి అధికరణ 17 ఆర్టికల్ 17, డి అధికరణ 18 ఆర్టికల్ 18. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం.
ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అధికరణ 16 ఆర్టికల్ 16. లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భారత రాజ్యాంగంలోని అధికరణ 16 ఆర్టికల్ 16 ఏం చెబుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి అని చెబుతుంది. 6th బిట్ ఏంటో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అస్పృశ్యత అన్టచబిలిటీ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి దానిని చట్టరీత్యా శిక్షార్హమైన నేరంగా పేర్కొంటుంది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అధికరణ 16 ఆర్టికల్ 16, బి అధికరణ 17 ఆర్టికల్ 17, సి అధికరణ 18 ఆర్టికల్ 18, డి అధికరణ 19 ఆర్టికల్ 19. ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అధికరణ 17 ఆర్టికల్ 17. లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భారత రాజ్యాంగంలోని అధికరణ 17 ఆర్టికల్ 17 ఏం చెబుతుంది అంటే అస్పృశ్యత అన్టచబిలిటీ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి దానిని చట్టరీత్యా శిక్షార్హమైన నేరంగా పేర్కొంటుంది. 7th బిట్ ఏంటో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అధికరణ 21 బి ఆర్టికల్ 21 బి అధికరణ 21 ఏ ఆర్టికల్ 21 ఏ, సి అధికరణ 45 డి ఆర్టికల్ 45 డి అధికరణ 51 ఏ ఆర్టికల్ 51 ఏ. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అధికరణ 21 ఏ ఆర్టికల్ 21 ఏ. లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భారత రాజ్యాంగంలో అధికరణ 21 ఏ ఆర్టికల్ 21 ఏ ఏం చెప్తుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది. 8th బిట్ ఏంటో చూద్దాం. ప్రేరణాత్మకమైన ఇన్స్పిరేషనల్ ఆత్మకథ ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత ఎవరు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి జవహర్లాల్ నెహ్రూ, డి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రేరణాత్మకమైన ఇన్స్పిరేషనల్ ఆత్మకథ ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. 9th బిట్ ఏంటో చూద్దాం. అనాథల తల్లి మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని ప్రేమగా పిలువబడే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కార్ అందుకున్న సామాజిక కార్యకర్త ఎవరు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ మేధా పాట్కర్, బి సింధుతాయ్ సాప్కల్, సి సుధామూర్తి, డి కిరణ్ బేడి. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి సింధుతాయ్ సాప్కల్. లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అనాథల తల్లి మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని ప్రేమగా పిలువబడే సామాజిక కార్యకర్త సింధుతాయ్ సాప్కల్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే మన ఛానల్లో మిగతా 11 లెసన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ వైజ్ లెసన్ వీడియో 6th క్లాస్ సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. నిజంగానే యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మిగతా యూస్ఫుల్ వారికి కూడా రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ సిస్టమ్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.